తల్లిని తండ్రిని మనం ఎందుకు ప్రథమంగా గౌరవించాలి అంటే, వారు ఇంకేం చేయక్కల్లా, మానవ జన్మనిచ్చారు, అదొక్కటి చాలు. లేకపోతే భూమి మీద పడేవాళ్ళమే కాదు మనం, అది చాలు, ఇంకేం అక్కల్లా. వారు ఆస్తిపాస్తులు ఇచ్చారా, వారు అందంగా ఉన్నారా, మనకు అందం ఇచ్చారా, వారు ఆరోగ్యంగా ఉన్నారా, మనకు ఆరోగ్యం ఇచ్చారా, వారు మనకు ఉద్యోగాలు ఇప్పించారా, చదువు చెప్పించారా, ఇవన్నీ తర్వాత విషయాలు. అసలు మానవ జన్మ రావడం అనేది మనకు ఆ తల్లి వల్ల ఆ తండ్రి వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి వారిద్దరికీ జీవితాంతం మనం కృతజ్ఞులమే ఉండవలసిందే. ఎన్నింటిని సాధించడానికి మానవ జన్మ ఉపయోగపడుతుందో, ఇతర జీవులు వేటికి ఆ అవకాశాలు ఎలా లేవో కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయో ఇవాళ కర్మ సిద్ధాంతం ప్రవచనం ద్వారా మనం రుజువు చేసుకోబోతున్నాం. అసలు ఈ